నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శాఖాపరమైన పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలకు సంబంధించి నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు శాఖాపరమైన పరీక్షలకు జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 1715 మంది ఉద్యోగులు హాజరు కానున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్ష ఉంటుందని అన్నారు. అలాగే ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు డిస్క్రిప్టివ్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకు, మధ్యాహ్నం 1:30 గంటలకు ముందుగానే చేరుకోవాలని పేర్కొన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్ టెక్నాలజీస్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ BCHN కుమార్ రాజా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ M శివప్రసాద్, పరీక్షల నిర్వహణకు సంబంధించిన శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, సెక్షన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక డే నైట్ జంక్షన్ నుంచి ఆర్చ్ వరకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జి వద్దకు సాయంత్రం అయితే చాలు స్థానికులు అక్కడికి చేరుకుని కాస్త సేద తీరుతుంటారు. బ్రిడ్జికి ఉన్న రైలింగ్ మధ్య ఖాళీలను చిన్నవిగా ఉండగా ఇప్పుడు ఏకంగా ఊడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త సేద తీరేందుకు ఇక్కడికి వస్తున్న ప్రజలు అప్రమత్తత లేకుంటే పెను ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. నాగావళి నదికి ఆవలి ఒడ్డున ఉన్న ఫాజుల్ బేగ్పేట, PN కాలనీ, సీపానాయుడుపేట తదితర గ్రామాల ప్రజలు సాయంత్రం అయితే చాలు ఇక్కడికి చేరుకుంటారు. ఫుట్పాత్ పై పెద్ద గొట్టంపై కాస్త సేద తీరేందుకు కూర్చుంటారు. అదమరిస్తే చాలు రైలింగ్ గ్రిల్స్ లేని చోట నదిలోకి పడిపోవడం ఖాయమంటున్నారు స్థానికులు. ఈ సందర్భంగా స్థానికులు గడ్డయ్య, యుగంధర్లు మీడియాతో మాట్లాడారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ ప్రాంతవాసులంతా ఇక్కడకు సాయంత్రపు వేళల్లో చేరుకుంటారని, అయితే రైలింగ్ గ్రిల్స్ లేకపోవడం చాలా భయాందోళనకు గురిచేస్తుందని వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు కాస్త స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. దీనిపై కమిషనర్ను కలిసి సమస్య విన్నవించగా RNB పరిధిలో అంశమని తన దృష్టికి ఈ సమస్య రాగా RNB అధికారులకు సంబంధించినది చెప్పగా RNB కార్యాలయంలో SCని కలిసి వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించారు. తమ దృష్టికి ఆ సమస్య వచ్చిందని ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేయనున్నట్లు తెలిపారు. అయితే దీనిపై స్వచ్ఛంద సంస్థలు కాస్త దృష్టి సారించి తాత్కాలికంగా గ్రిల్స్ లేని చోట ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపడితే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ సాయంత్రం వచ్చి మాకు కొంచెం చల్లదనం కోసం వచ్చి కూర్చొని వాళ్ళము చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు గిల్స్ అని పడిపోయాయి. అందువల్ల గిల్స్ కొంచెం కట్టి ఇచ్చేస్తారని మున్సిపాలిటీ వరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సాయంత్రం మాకు చాలా హ్యాపీగా ఉండేది. వెనక్కి ఇలాగా ఇది పడిపోయే అవకాశం ఉంటుంది నదిలో. అందుకే కొంచెం స్పందించి మాకు ఏదో ఇచ్చేసి పెడతారని మేము కోరుతున్నాం. ప్రతిరోజు మేము పిల్లలతో కలిసి మా ఊరి నుంచి శ్రీకాకుళంకి వెళ్ళే ప్రధాన బ్రిడ్జ్ అది, ప్రధాన రహదారి. ఈవినింగ్ కూడా ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఇక్కడ పిల్లలతో వచ్చి ప్రతిరోజు ఇక్కడ కూర్చొని సేద తీరుతుంటాం. ఇక్కడ ఉండే గ్రిల్స్ ఆటోమేటిక్గా పడిపోవడం జరిగింది. సో ప్రమాదవశాత్తు ఎవరైనా కింద పడి బ్రిడ్జ్లో నదిలో పడే ఛాన్స్ ఉంటుంది. కనుక అధికారులు కొంచెం దృష్టి సాధించవలసిందిగా కోరుకుంటున్నాం. లింగ వివక్షను రూపుమాపే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. బేటీ బచావో బేటీ పడావోపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాలని అన్నారు. బాలికల విద్యకు ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు తప్పనిసరిగా చేయాలని తెలిపారు. RTC కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే తల్లులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెక్స్ రేషియో గురించి కలెక్టర్ DMHOను అడగగా గతంలో కంటే సెక్స్ రేషియో అభివృద్ధి ఉందని, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైందని, స్కానింగ్ సెంటర్ల వద్ద నిఘా ఉంచినట్లు ఆమె వివరించారు. డెలివరీకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయిస్తారని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ PD B శాంతిశ్రీ బేటీ బచావో బేటీ పడావోపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు SP ప్రేమ్ కాజల్, DRDA PD కిరణ్ కుమార్, మెప్మా PD కిరణ్ కుమార్,
గిరిజన సంక్షేమ శాఖ ఏటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ స్కూల్ చిల్డ్రన్ కాంపిటీషన్లో భాగంగా శనివారం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పేరిట నిర్వహించిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ పోటీలకు హాజరయ్యారు. విద్యార్థులు వివిధ వేషధారణలో అద్భుతమైన రీతిని ప్రదర్శించారు. సీతాదేవి వేషం, అలాగే రాముడు, రావణుడు, పురాణాల్లో ఉన్న చాలా పాత్రల వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆలోచింపజేశారు. ఇస్కాన్ దేవాలయం శ్రీకాకుళం ఆధ్వర్యంలో లక్ష్మీపతి గౌర నేతృత్వంలో స్థానిక ఆనందమయలో జరిగిన ఈ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. న్యాయ నిర్ణేతలు గెలుపొందిన వివరాలను ప్రకటించగా వారికి నిర్వాహకులు లక్ష్మీపతి గౌర అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారికి ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని బహుమతులు, ధ్రువపత్రాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల వలన విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని వివరించారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అలవడుతుందని, నైతిక విలువలు కూడా పెరుగుతాయని అన్నారు. స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, వ్యాసరచన, తెలుగులో మాట్లాడడం అండ్ వాచస్పతి అని 5 రకాల పోటీలు నిర్వహించారు. ఈ చివరి రోజు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం అంతా కలిపి 500 మంది వరకు ఈ కార్యక్రమంలో పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క నిర్వహించడం వల్ల పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికతను గుర్తుంది. అదేవిధంగా నైతిక విలువలు, మానవులు కూడా మానవులు కూడా వాళ్ళకి వస్తాయి. అంతేకాకుండా వాళ్ళ విద్యారంగంలో కూడా ఏకాగ్రతకి అమర్చేందుకు వీళ్ళందరూ కూడా జన్మాష్టమి పూర్తయిన తర్వాత ఆగస్టు 27వ తారీఖు జన్మాష్టమి నెక్స్ట్ వస్తుంది. ఆ నెక్స్ట్ వీళ్ళందరికీ బహుమతులు ఎండిఓ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం మండలం అర్బన్కు చెందిన ఎండిఓ ఆపరేటర్లు జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆపరేటర్లకు ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్యలను తాము పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. త్వరలో ఎండిఓ ఆపరేటర్లకు, రేషన్ డీలర్లకు సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకుంటామని, ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో శ్రద్ధతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు పాల్పడినా వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా తెలిపారు. జేసీని కలిసిన వారిలో రూరల్ మండలం అధ్యక్షులు బొట్ట రామారావు, అప్పారావు, కిరణ్, వరుణ్, కిషోర్, రాజా, జగన్, శ్రీను, బాలకృష్ణ, ఈశ్వర్, శంకర్, రంది సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, ఆకర్షణలకు, మత్తు పదార్థాలకు లోనై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవడం సరికాదని శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక హితో పలికారు. శనివారం జేసీఏ శ్రీకాకుళం మెయిన్ వారోత్సవాల్లో భాగంగా స్థానిక చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని జేసీఏ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జామి భీమశంకర్, అధ్యక్షులు కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ ప్రవళిక మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ ఒక పునాది లాంటిదని, అమ్మాయిలు ఆకర్షణలకు లోనై చరవానికి బానిసై చదువును అశ్రద్ధ చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అన్నారు. గడిచిన కాలం మళ్లీ తిరిగి రాదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే మీరంతా ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా పోలీస్ విభాగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విద్యార్థి దశ నుంచే యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మజ్జాడ ప్రవళిక, జేసీఐ గ్రీన్ సిటీ పూర్వపు అధ్యక్షురాలు మణిశర్మలను జ్ఞాపికలు అందించి దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, ఉర్లం శివతేజ, ట్రెజరర్ బి మధు, సభ్యులు కిలి జయకృష్ణ, మనీష్, పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. మనుషుల్ని మాయ చేయడంలో చాలా టెక్నిక్స్ వాడతారు, కొందరు మోసపోవడంలో టెక్నిక్స్ వాడతారు, అవునా? కొంతమంది చదవడంలో వాడతారు, కొంతమంది వాళ్ళకున్న ఐడియాలజీని పెంచుకొని 10 మందికి ఉపయోగపడడానికి వాళ్ళ యొక్క ఐడియాస్ ని బయట వాళ్ళకి చెప్పి ఒక బిజినెస్ మెయింటైన్ చేసుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. కొంతమంది సింగింగ్, కొంతమంది డాన్సింగ్, యాక్టింగ్, వాట్ ఎవర్ యూ ప్రొఫెషన్ యూ సెలెక్ట్, బీ లాయల్ టు దట్. మనం ఎంచుకున్న దానికి మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడుకోకూడదు. వాళ్ళని ఎప్పుడు ఎవరితో కూడా మీరు కంపేర్ చేసుకోకూడదు. బీ ఇండివిజువల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ అవర్ లైఫ్స్. yes or no? ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని,
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్షోర్ రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించిన అనంతరం చీపురుపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 2024 నాటికి మహేంద్ర తనయ నుండి రిజర్వాయర్కు 13 కిలోమీటర్ల కాలువ తవ్వకం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ నిధులు కేటాయించకపోవడం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 17 సంవత్సరాలుగా 40% పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. పూర్తి చేస్తే 3 మండలాల్లో 25,000 ఎకరాలకు నీరు అందించవచ్చని, దానితో పాటు పలాస, కాశీబగ్గుకు త్రాగునీరు ఇవ్వవచ్చని వారు అన్నారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు, సిపిఎం నాయకులు పాలిన సాంబమూర్తి, రైతు సంఘం నాయకులు కె హేమసుందర్రావు, సిఐటియు నాయకులు కె సూరయ్య, గరికి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నేటికి 464వ రోజుకు చేరింది. క్రమం తప్పకుండా నిరంతరాయంగా క్యాంటీన్ నిర్వహిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. వానైనా ఎండైనా టెన్షన్గా అన్నదానాన్ని ఏర్పాటు చేయడంతో పలువురికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలోనూ ఖర్చుకు వెనకాడకుండా నాణ్యత విషయంలో రాజీ పడకుండా నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహణ నిరాటంగా కొనసాగుతుంది. ఇందులో సేవలందించే సిబ్బంది సైతం ఏమాత్రం విసుగు చెందకుండా, అడిగిన వారికి లేదనకుండా అందరినీ ఆదరిస్తూ ఆకలి తీరుస్తున్నారు. అందువలనే అన్నా క్యాంటీన్ నగరవాసులు మన్ననలు పొందుతోంది. కొనుగోలుదారునికి ఇసుక రేట్లు అందుబాటులో ఉండాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అన్నారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్ధిదారుల నుండి వసూలు చేయాలని వెల్లడించారు. ఇసుక నిల్వ పాయింట్ల వద్ద రవాణా ఛార్జీలను శాశ్వతంగా డిస్ప్లే చేయాలని అన్నారు. డీసిల్టేషన్ను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ చూడాలని అన్నారు. ఇసుక రీచ్ల వద్ద ట్రక్కులను అందుబాటులో ఉంచాలని అన్నారు. రవాణా ఛార్జీలు ప్రజలకు అందుబాటులో రీజనబుల్ రేట్లో ఉండాలని సూచించారు. రవాణా ఛార్జీలను జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించాలని తెలిపారు. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. భూగర్భ గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల వారీగా ఇసుక నిల్వ, వార్షిక డిమాండ్ కార్యాచరణ ప్రణాళిక, రీచ్ల గుర్తింపు, రవాణా ఛార్జీలు, డీసెల్టేషన్ తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ స్టాక్ యార్డులో ప్రస్తుతం 46,000 టన్నుల ఇసుక నిల్వ ఉందని, డీసెల్టింగ్ త్వరలో చేస్తామని అన్నారు. రవాణా ఛార్జీలు తీసుకుంటున్నట్లు వివరించారు. డీసెల్టేషన్ పాయింట్ల వద్ద 15 రోజుల్లో ప్రారంభించాలని కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఈబి అదనపు ఎస్పీ గంగాధరం, మైన్స్ ఏడీ ఫనీ భూషణ్ రెడ్డి, ఉప కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం ఆర్డీఓ అప్పారావు, ఉప కలెక్టర్ సుదర్శన్ దొర, విజిలెన్స్ స్క్వాడ్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఉదయం రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పివి రమేష్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వాదం అందించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపకను శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ అందజేశారు. జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ ను శనివారం ఆయన ఛాంబర్లో వీఆర్ఓల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన జేసీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జేసీని కలిసి వారిలో వీఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షులు వంజరాపు రమేష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు, గౌరవ అధ్యక్షులు ప్రగాఢ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ను జిల్లా అటవీ శాఖ అధికారి సంబంగి వెంకటేష్ మర్యాదపూర్వకంగా శనివారం కలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి వివిధ అంశాలపై కలెక్టర్తో డిఎఫ్ఓ చర్చించారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో ఆయనతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా డిఎఫ్ఓ జిఏపి ప్రసన్న, టెక్కలి సబ్ డిఎఫ్ఓ ఏవి నాగేంద్రరావు, పాలకొండ సబ్ డిఎఫ్ఓ సంజయ్, రేంజర్లు పి అమ్మన్నాయుడు, జి జగదీశ్వరరావు, కె రాజశేఖర్, నిహారిక, సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి బాగా చదువుకోవాలని, సంస్థ కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ సూచించారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ 2వ రోజు శనివారం కౌన్సిలింగ్ కొనసాగుతుంది. 2వ రోజు 520 మంది విద్యార్థులను పిలువగా 460 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏర్పాట్లను 2వ రోజు కూడా 100 మంది బోధనేతర సిబ్బంది చేస్తున్నారు. కౌన్సిలింగ్ కోసం సుమారుగా 100 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీలో నియామక పత్రాలను పొందిన విద్యార్థినులకు
ప్రొఫెసర్ బాలాజీ, కౌన్సిలింగ్ కన్వీనర్ అమరేంద్ర కుమార్, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి గోవర్ధన్ రావు, కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ రమణలు అందజేశారు. అనంతరం ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ అవకాశాలని ప్రతి ఒక్క విద్యార్థి వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలింగ్ కన్వీనర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, కౌన్సిలింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి గోవర్ధన్ రావు తదితరులు ఉన్నారు. మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విస్తృత స్థాయిలో విద్యార్థులకు జిల్లా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ వలన జరిగే ప్రమాదాలు, మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు, పాఠశాలల, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువగా మైనర్లు ద్విచక్ర వాహనం నడపడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని, భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా అటు తల్లిదండ్రులు, ఇటు కళాశాల యాజమాన్యాలు కూడా బాధ్యత వహించాలని పోలీస్ అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు నడపాలని, అలా కాని ఎడల చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. విద్యార్థులకు తెలియని సందేశాలు, గుర్తు తెలియని ఫోన్ కాల్కు రెస్పాండ్ కాకుండా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. శ్రీకాకుళం మండలంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలో పశువులకు లంబ స్కిన్ టీకాల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు మాట్లాడుతూ పశువులకు లంబ స్కిన్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రభుత్వం టీకాలను వేస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరసవెల్లి సత్యవతి, గ్రామ పెద్దలు శ్యామ్, విశ్వేశ్వరరావు, సింగుపురం డాక్టర్ తిరుపతిరావు, పశు వైద్య సిబ్బంది ఎస్ స్వాతి, ఎన్ అర్జున్, ఏ అజిత, కె మోహన్ తదితరులు ఉన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని, అలాగే బీసీలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఉత్తరాంధ్ర జనరల్ సెక్రటరీ రౌతు శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో 73 మంత్రిత్వ శాఖలు ఉండగా వాటిలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం శోచనీయమని అన్నారు. అలాగే బీసీల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ 77 సంవత్సరాలలో స్వాతంత్ర భారతదేశంలో అనేక మంది బీసీలకు సరైన విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమని శంకర్రావు పేర్కొన్నారు. దేశంలో 800 బీసీ కులాలు పాఠశాల గడప నేటి వరకు తొక్కలేకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించాలని, చట్టసభల్లో 50% కల్పిస్తే వారి సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయని శంకర్రావు అభిప్రాయపడ్డారు. వేరుశెనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశెనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాఖాపరంగా చౌకగా మాంసకృత్తులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృత్తులు ఉంటాయి. 70% శాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మోనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మోనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశెనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశెనగలో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మాంగనీస్ పోషకాలు అధికం. అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమైనో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లేవిన్, నియోసిన్, థయామిన్, విటమిన్ B6, పోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోనే ఫ్రీ రాడికల్స్ చర్యలు నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశెనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి, కాని ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి,
కానీ జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి, జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.